నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు ప్రత్యేక దృష్టితో నిర్ణీత సమయంలో పరిష్కరించాలి। జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్। చిన్నారుల విద్యా వికాసం కోసం పిఠాపురం మహారాజా అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత। కాకినాడ ఆనంద నిలయం పరిధిలోని ఆక్రమణకు గురవుతోన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు। కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుంది। ఉజ్వల 3.0 పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ। ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తోన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది। ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్ తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను దరఖాస్తులను స్వీకరించారు। ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు। బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై అర్జీలు అందాయి। ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అందించిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టితో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కారానికి కృషి చేయాలన్నారు। ప్రధానంగా అర్జీదారులు తమ యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 నెంబర్కి నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు। చిన్నారుల విద్యా వికాసం కోసం పిఠాపురం మహారాజా అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘాటుగా హెచ్చరించారు। కాకినాడ ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు చోటు చేసుకుంటున్న కుట్రలు దాత ఆశయానికి తూట్లు పడుస్తున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఆదివారం ఆనంద నిలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు 1000 కోట్లు విలువ చేసే భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదోవలో పాగవేయడానికి పన్నారని తెలిపారు। వారి ఆటలు ఇక సాగవని, ఎవరు కొనడానికి ముందుకు వస్తే వారు ఇబ్బందుల్లో పడతారని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు। అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే చిన్నారుల గూడు అయిన ఆనంద నిలయాన్ని కకావికలం చేసిందని ఆయన మండిపడ్డారు। 1910వ సంవత్సరంలో దాత ఈ భూమిని దానంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు। ఇప్పటికే 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించామని గుర్తు చేస్తూ మిగిలిన భూభాగం కూడా ఎవరి బాపాతం కాదన్నారు। భూమి వ్యవహారాలపై జరుగుతున్న అనుమానాస్పద చర్యలను అధికారులే పెనుభూతాలుగా మారుస్తున్నారని చెప్పారు। కాకినాడలో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఇప్పటికే కలెక్టర్కు పూర్తి వివరాలతో నివేదించామని వెల్లడించారు। ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెడతామని ఆయన హామీ ఇచ్చారు। ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు, ఆర్ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి।
ఒక విషయం మీకు అందరికీ తెలియాలని మీ మీడియాతో పాటు మా కాకినాడ ప్రజలకి ప్రభుత్వానికి తెలియాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే చూశారు మీరు ఇక్కడ అనాథ పిల్లల హాస్టల్ చూశారు. ఇది 19 ఎకరాలు మొత్తం ఎదుర అనాథ పిల్లల హాస్టల్. పిఠాపురం మహారాజా వారు 1910లో 30 ఎకరాలు ఇచ్చారు. 30 ఎకరాలు దేనికంటే 10 ఎకరాలు ఏమో రంగరాయ మెడికల్ కాలేజీలో ఉంది, ఇటేపేమో 19 ఎకరాలు ఉంటే ఈ 19 ఎకరాల్లో 1910లో అనాథ పిల్లలకి 1 ఎకరంలో బిల్డింగ్ కట్టి అనాథ పిల్లల్ని అక్కడ ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా చదువు చెప్పాలని చెప్పేసి 19 ఎకరంలో కట్టి మిగతా 18 ఎకరాలు ఫలసాయం అంటే 18 ఎకరాల మీద వచ్చిన ఆదాయంతో దీన్ని నడపని చెప్పి ఇచ్చారండి. ఆ రోజున 1910లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత క్రమంగా అప్పటి నుంచి నడుస్తున్న సమయంలో ఈ రోజున ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 115 సంవత్సరాలు అయిందండి. ప్రజలారా, 115 సంవత్సరాలు అయింది. అంటే 1910లో ఇస్తే, ఆ రోజు రాజావారు ఇస్తే ఇది నడుపుతున్న సమయంలో 1948లో కేంద్ర ప్రభుత్వం ఎస్టేట్ ఎబల్యూషన్ యాక్ట్ అని ఒకటి ఇచ్చింది. అంటే ఎస్టేట్ ఎబల్యూషన్ యాక్ట్ అంటే అది ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ దాతలది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం రన్ చేయొచ్చు అని చెప్పి అందులో జీవోలో ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది 1948లో. స్వాధీనం చేసుకుని ఆ రోజు నుంచి నడుపుతూ జీవో ప్రకారంగా మళ్ళీ 1961లో దాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా నడుపుకుంటూ వస్తున్నారండి అప్పటి నుంచి కూడా. ఈ సమయంలో ఈ రోజున ఎవరో ఒక అతను నేను కేసు వేశాను, ఈ భూమి నాకు వచ్చేసింది, ఇది నాదని చెప్పి తిరుగుతున్నాడు కాకినాడలో. చూడండి, కాకినాడలో తిరుగుతున్నారండి, ఈ భూమి మాది, మాకు ఇచ్చేయాలని చెప్పేసి. అప్పట్లో కూడా దీన్ని ప్రభుత్వం కూడా వాళ్ళు కేసులు వేసినప్పుడు ప్రభుత్వం వాదనలు చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికారులు చూసుకున్నారో లేదో, వాళ్ళకి కోర్టులో వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారితో పోరాటం చేస్తూ ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వార్తలన్నీ కూడా. నేనేమంటానంటే, ఆ రోజు దాత మనకిస్తే జీవో ప్రకారంగా మనం స్వాధీనం చేసుకుని మనం రన్ చేసుకుంటూ ఉంటాయి. అప్పటి నుంచి కూడా ఈరోజు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి కేసు వేసేసి మాదని చెప్తే ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తుందండి? అసలు మన ప్రభుత్వంలో ఉన్నాం, ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఏంటి? నేనేమంటానంటే, కలెక్టర్ గారికి ఈ విషయం కూడా నేను తెలియపరచడం జరిగింది. మరి ఇది చూసుకోలేదో ఏంటో మనకు తెలియదు, వారికి డిగ్రీ అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఈరోజు కాకినాడలో తిరిగేస్తున్నారు, మా దగ్గర భూమి ఉంది, మీకు కావాలా, నాకు డిగ్రీ ఇచ్చేశారు అని చెప్పి వాళ్ళు తిరిగేస్తున్నారు పక్క నుంచి. దీని వాల్యూ అంతా తెలుసండి. పక్కనే మనం 2 రోజుల్లో తెలుసుకున్నాం. బాబు ఇక్కడ ఇల్లు నాకు ఈ మధ్య అమ్ముతున్నారు, గజం అంత అమ్ముతారంటే 1,10,000 1,20,000 అండి గజం. అంటే ఎంతండి? 19 ఎకరాల ఖరీదు ఎంత అవుద్దండి? ఇది ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టౌన్ మన కాకినాడ, హార్ట్ ఆఫ్ ది టౌన్. 1000 కోట్లు సుమారు అవుతుంది. 1000 కోట్ల సుమారు ఆస్తి ఈ రోజున. పిఠాపురం రాజావారు ఆయన దానం చేసి అన్నీ చేసి మన ప్రభుత్వాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం రన్ చేసుకుంటున్నాము. ఈరోజు ఇగో ప్రభుత్వం నడుపుతున్న హాస్టల్, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ ఆర్ఎంసీ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా చెప్తున్నారట మాది 10 ఎకరాలు ఉంది, రేపు మాప మేము అది మాకు వచ్చేస్తుందని అంటున్నారట. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కోర్టుకేశారు. కోర్టుకేస్తే కోర్టు కూడా వీళ్ళకి డిగ్రీ ఇచ్చింది, వీళ్ళదే చెప్పని. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఏ విధంగా దొంగలు ప్రవేశిస్తున్నారన్నది మీకు తెలియాలని ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించాలి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో కూడా మీ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు నేను కూడా చెప్తాను, ఎవరైనా వచ్చినా స్వాధీనం చేసుకున్నా ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి
కొండబాబు దీనికి అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చొరవతో పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట ప్రాంతంలోని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఉజ్వల పథకం ద్వారా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా ఉచిత గ్యాస్ స్టవ్లతో గ్యాస్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చొరవతో పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఉజ్వల 3.0 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని, కాకినాడ ఆనంద్ గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా భారత్ గ్యాస్ 268 మందికి, కాకినాడ వెంకటరామ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇండియన్ గ్యాస్ 250 మందికి, శ్రీ గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా హెచ్పీ గ్యాస్ 245 మందికి కనెక్షన్తో కలిపి మొత్తం 763 మంది మహిళా లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, డిఎస్ఓ సత్యనారాయణరాజు, ఎంఎస్ఓ వీరస్వామి, రూరల్ ఎంఆర్ఓ కుమారి, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పైలే సత్యవతి అండి. మేము నర్సీపట్నం అండి. మాది 22 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. కానీ ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి వచ్చినవి తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్కరిని బుక్కులు అడిగేదాన్ని, అందరికి గ్యాస్ కావాలి అని. సారు పాపం చాలా మంచి అయినా సారు కూడా వెళ్ళి వెంటనే రెస్పాండ్ అయ్యారు. సారు కూడా అలాగే ఇల్లు కూడా అప్లై చేస్తాం. 22 ఇయర్స్ నుంచి మేము రెంట్ కట్టుకుంటూ వస్తాం, పిల్లలు చదివించుకుంటూను. అందుకని కొంచెం ఆయన కొనుక్కోవడం కొంచెం యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇల్లు కూడా తీసుకుంటాను. చాలా హ్యాపీ సార్. మీకు అందరికీ నేను నిజం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్ట్ చేసాము, ఇది మళ్ళీ రెండో విడత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది అందుబాటులో ఉండి తీసుకోవాలని చెప్పేసి. అలాగే మహిళలు ఎంత ఇబ్బంది పడేవారంటే పొయ్యిలో ఊదేటప్పుడు ఆ పొగ లోపలికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు, ఊపిరితిత్తులు పాడైపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ కలిగేవి. అటువంటి ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం ఆలోచించి అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 4500ది కిట్టు వీళ్ళు ఉచితంగా ఇస్తున్నాము అంటే అది నిజంగా మా ప్రభుత్వం యొక్క గొప్పతనమేని అనుకోవాలి. ఎందుకంటే అందులో మా మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి, తర్వాత అందరూ కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా దీన్ని ఒక దీపం పథకం అని పెట్టేసి ప్రతి స్కీమ్ కింద ఉచితంగా ఇచ్చే గ్యాస్ కనెక్షన్కి ఇచ్చేసిన మన గౌరవ హానరబుల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి చాలా సంతోషం అండి. శుభదినం అండి. రోజు రాష్ట్రంలో ముందుగా దాదాపు మిగతా జిల్లాల్లో ఎక్కువగా స్టార్ట్ చేయడం జరగలేదు. ఇక్కడే చొరవ తీసుకుని వెంటనే ఇమీడియట్గా ఉచిత కనెక్షన్ ప్రజలకి తొందరగా అందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి వెంటనే వెంటనే ఏర్పాటు చేశారండి. ఈ రోజు యాక్చువల్గా మనకి 700 మంది సుమారుగా 3 గ్యాస్ కంపెనీల నుంచి ఐఓసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుందండి. ఈ ఉచితంగా 4500 విలువ చేసే కిట్ ఒకటి కంప్లీట్గా గ్యాస్ సిలిండర్తో పాటు మొత్తం కంప్లీట్ కిట్ స్టవ్ ఒకటి ఉచితంగా అన్నీ కూడా వస్తున్నాయండి. విడిగా మళ్ళీ ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళ వెంటనే అప్లై చేసుకుని ఇది పొందొచ్చండి. ఇది ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్, ఇది కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. వెంటనే ఇవ్వడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇది ఇవ్వడం ఈ రోజు జరిగిందండి. ఇదంతా సద్వినియోగపరచవలసిందిగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మీకు తెలిసిందే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాను సంక్షేమానికే పెద్దపీట వేసుకుని వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సంక్షేమంతో పాటు ఎసెన్షియల్ కమ్యూనిటీస్, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అన్న ఆలోచన. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారి తోడు ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో, అట్లాగే ఈవేళ గవర్నమెంట్ స్కూల్కి ఒక షేప్ తీసుకురావడంలో లోకేష్ గారు, పౌర సరఫరాల శాఖలో గతంలో ఏ మంత్రి లేని విధంగా ఇవాళ ప్రతి గింజ కొనుగోలు చేసుకుంటూ ఇవాళ ఈ స్కీమ్ కూడా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కూడా సివిల్ సప్లైస్ నుంచి అలా రెవెన్యూ నుంచి ఇవాళ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ని కూడా చక్కగా ఏదో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎగ్గొట్టి అటువంటి కార్యక్రమాలు గతంలో కాకుండా పార్టీ రహితంగా వీడేం పార్టీ, వీడి ఇల్లు ఎక్కడ, ఆ ఇల్లు ఎక్కడ అని ఇల్లు తీసేసి గతంలో చేసేవారు. అటువంటివి కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగినంత మందికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రతి పథకం.
అందులో భాగంగానే ఇవాళ మన ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఇచ్చాం. ఎట్లాగా 3 సిలిండర్లు ఇచ్చాం సంవత్సరానికి ప్రతి మహిళకి కూడా ఉచితంగా. అలాగే గత సంవత్సరం ఎన్డీఏ కూటమిలో కూడా ఈ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఈ సిలిండర్, స్టవ్ కిట్టు, 5 సామాన్లతో కూడిన కిట్టు, ఒక కిట్టు, ఒక పైపు, ఒక సిలిండరు, అలాగే దానికి సంబంధించిన బుక్కు, పేపరు, కనెక్షను ఎన్ని కలిపి ఒక 5 భాగాల కింద చేసి 5 కూడా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళకి 3000 మంది దగ్గరగా మనకి దరఖాస్తులు పెట్టుకున్నా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అది ఒరిజినల్ అయితే తప్పకుండా అయితే అర్హుడైన ప్రతి వాడు, ఏ పార్టీ వాడన్నా అవ్వండి, అర్హుడైతే చాలు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి డెలివరీ చేసి పరిస్థితి ఏ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 3000లో గాను ఈవేళ ఇక్కడ ఇండియన్ గ్యాస్ నుంచి 250, అలాగే భారత్ గ్యాస్ నుంచి 268, హెచ్పి గ్యాస్ నుంచి 245 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, సిలిండర్, కనెక్షన్ ట్యూబ్, సంబంధిత డాక్యుమెంట్స్ బుక్ సుమారు 4500 రూపాయలు ఖరీదు చేసేటది ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఇస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీపం పథకం కింద 3 గతంలో ఇవ్వడం జరిగింది. ఈవేళ కాకినాడలో దీపం పథకం కింద 60,435 మంది మన మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయవద్దంటూ నిరసన తెలియజేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని, ప్రజల్లో ఈ ఉద్యమానికి విపరీతమైన స్పందన వచ్చిందని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీత విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం మహారాజు కోట ఆవరణలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కోటి సంతకాల ఉద్యమంపై ఆమె మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, కొత్తం దత్తుడు, జ్యోతుల చక్రబ్బాయి, బొజ్జ పెదకాపు, ముద్దిలి అయ్యారావు, అడప రఘు, మొహినుద్దీన్, సామరతు, లలిత, లంక వెంకటలక్ష్మి, విఎస్ రెడ్డి, వద్దినీటి శ్రీను, బోనసుల శివ, శ్యామలారావు, పెద్దింటి మసీద్ రెడ్డి, వజ్రపు బాబీ, ఆనాల సుదర్శన్, దాసం వెంకటేష్, గ్రంథి గణేష్, వజ్రపు బాబీ, జోహార్ అలీ, పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొంత ముందుకు అడుగులు వేసి ప్రతి జిల్లాకి కూడా హాస్పిటల్ ఉండాలి, వైద్య కళాశాల ఉండాలి, పేద వైద్య విద్యార్థులందరూ కూడా తయారవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే వైద్య విద్యని అభ్యసించాలని పేద వర్గాల వారు అనుకుంటున్నారో, కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా వైద్య కళాశాలలు తీసుకురావటం జరిగింది. అయితే వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో నిర్దాక్షిణ్యంగా ప్రజా వైద్యాన్ని, ప్రజా విద్యని పూర్తిగా పక్కకు పెట్టి వ్యాపార దృక్పథంతో 66 సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయడానికి జీవోని తీసుకురావడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. దానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం, ఈ మొండి ప్రభుత్వము వినడం లేదు, మాట వినడం లేదు. ప్రజలు చెప్పినా ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల తరపున ప్రజల ఆవేదనను తెలియజేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. అందరూ, ఇంకా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి ఇది చాలా అన్యాయం, ఇది 66 సంవత్సరాలకి హాస్పిటళ్ళు, కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అంటే నిజంగా ప్రజలకి ద్రోహం చేయడమే అని చెప్పి ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్లు వేసి వేలకి వేలు, లక్షలకి లక్షలు, కోట్లు, ఈ రోజు కోటి సంతకాలు పూర్తి కాబోయి వాటిని గవర్నర్ గారికి అందజేసే సమయం ఆసన్నమైంది. అందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 10వ తేదీన
మరి ఏవైతే సంతకాలు వచ్చినాయో పిఠాపురం నియోజకవర్గానికి 50,000 సంతకాలు తీసుకోవడానికి ఫారాలు అందరికీ కూడా అందజేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ అందరికీ అందజేయడం జరిగింది. అవన్నీ కూడా రిటర్న్ వస్తున్నాయి. రేపు ఎల్లుండికి మాకు రేపు సాయంకాలంకి అన్ని కూడా పూర్తి అవుతాయి. వాటిని అన్నిటినీ కూడా బాక్సుల రూపంలో చేసి 10వ తేదీన వీటిని మన పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మరి స్థానికంగా ఉండే నాయకులు అందరూ కలిసి మరి వాటిని ప్యాక్ చేసి జెండా ఊపి వాటిని జిల్లా కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ఇది 10వ తేదీ కార్యక్రమం. మళ్ళీ 13వ తేదీన కార్యక్రమం ఉంది. 13వ తేదీ కార్యక్రమం ఏంటంటే 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాకినాడ జిల్లాలో పెద్ద బహిరంగ ర్యాలీ కూడా జరగబోతుంది. 7 నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలు, అదే విధంగా మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వీటిని ఒక వ్యాన్ లో తయారు చేసి వాటిని గవర్నర్ గారికి పంపించడానికి సిద్ధం చేసి ఒక కార్యక్రమం తీసుకోవటం జరుగుతుంది. మరి అంతేకాకుండా 16వ తేదీన మొత్తం 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి అందజేయటం జరుగుతుంది. కాబట్టి దీంతో ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది. అంటే కార్యక్రమం ఇచ్చిన షెడ్యూల్ పూర్తవుతుంది, కానీ వైఎస్ఆర్సీపీ ఈ జీవోని రద్దు చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తుంది ప్రజల తరపున. ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి. బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, మధ్యతరగతి వర్గాలందరికీ న్యాయం చేసే విధంగా, ఇటు వైద్య విద్యకి ప్రోత్సహించే విధంగా, అటు వైద్య సేవల్ని ప్రజలకు అందించే విధంగా ఈ జీవో ఏదైతే 66 సంవత్సరాల జీవో ఉందో దాన్ని తక్షణం రద్దు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అందరికీ కూడా మా పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ 10వ తేదీన 13వ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి అందరికీ కూడా కోరడం జరుగుతోంది. ఇందులో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అన్ని హోదాల్లో ఉన్నవారు అందరూ కూడా పార్టీకి సంస్థాగతంగా, స్థానిక సంస్థల్లో అభిమానులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసే విధంగా అందరూ సహకరించాలి, అందరూ పాల్గొవాలని చెప్పి అందరినీ మేము కోరుతాం. పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్షాదారులకు ఎంతో భక్తి శ్రద్ధలతో భిక్ష ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్న కోడి సీతారామయ్య గురుస్వామి సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కొనియాడారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం గైగోలుపాడులో గల తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడి సీతారామయ్య గురుస్వామి ఆధ్వర్యంలో 2వ ఏడాది అయ్యప్ప స్వాములు భవానీలకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అయ్యప్పలు భవానీలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు మాట్లాడుతూ పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్షదారులకు ఎంతో భక్తి శ్రద్ధలతో భిక్ష ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్న కోడి సీతారామయ్య గురుస్వామి సేవలు అభినందనీయమని, కోడి సీతారామయ్య గురుస్వామి 2వ ఏడాది అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు భిక్ష కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీను, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు, కూటమి నాయకులు, అయ్యప్పలు, భవానీలు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఓం స్వామియే శరణం అయ్యప్ప. రమణిపేట గ్రామ పంచాయతీ తాలూకు గైగల్పాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గురుస్వామి కోటి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా తాను మాలను ధరించి తోటి స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేయటం ఆనవాయితీగా గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. 18 సంవత్సరాలు పూర్తి చేసి 19వ సంవత్సరం ఈ సంవత్సరం సంక్రాంతికి జ్యోతి కార్యక్రమానికి బయలుదేరే వరకు కూడా ఈ భిక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి స్వాములందరికీ కూడా మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆ స్వామి కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా వారి కుటుంబాలు, వారి మిత్రులకు అందరికీ ఉండి భవిష్యత్తులో అన్ని విధాలుగా భగవంతుడు సహకరించాలి, అయ్యప్ప స్వామి సహకరించాలని కోరుకుంటూ ప్రయాణం అంతా కూడా మరి దిగ్జయంగా స్వామి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి చేర్చే బాధ్యతను స్వామి స్వీకరించి భక్తులందరికీ కూడా మరొకసారి న్యాయం జరిగేలాగా సంతృప్తిగా ఇంటికి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. సిటీ వార్తల్లో విరామం.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేనుకొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. డిసెంబర్ 31వ తేదీ జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ పెద్దాపురం సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో కార్మికులను ఐక్యంగా కూడగట్టి పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సిఐటియు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండాలని, వాటిపై వస్తున్న ఆదాయం ప్రజలకు చెందాలని సిఐటియు ప్రారంభం నుంచి చెబుతోందని అన్నారు. ప్రైవేటీకరణ దుష్ఫలితాలు ఎలాగా ఉంటాయో ఇండిగో విమాన సంస్థ నిర్వాకం బయటపెట్టిందన్నారు. ప్రజల కోసం కాకుండా ఆదాయం కోసమే పనిచేస్తే ప్రజలు అష్టకష్టాలు పడతారని ఇది ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే మహాసభల బహిరంగ సభలో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వడ్డీ సత్యనారాయణ, తైనాల శ్రీను, తాడిశెట్టి గంగా, అప్పన్న సత్యనారాయణ, అరుణ్, నేలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుండి జనవరి 4, 2026 వరకు విశాఖపట్నంలో సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. దేశంలో సిఐటి ఏర్పడి దాదాపు 52 సంవత్సరాలు అయిన తర్వాత సిఐటి అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్లో జరగడం ప్రతిపదం ఇది. ఈ సందర్భంగా సిఐటికి సంబంధించిన క్లాత్ బ్యానరు, అలాగే పోస్టల్ ఆవిష్కరణ మన మున్సిపల్ సెంటర్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా సిఐటి మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, సిఐటి అఖిల భారత మహాసభ సందర్భంగా జనవరి 4వ తేదీన జరుగుతున్న అతిపెద్ద ప్రదర్శన బహిరంగ సభకు 50 మంది కార్మిక వర్గం పాల్గొని ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా సిఐటి అఖిల భారత మహాసభలో చర్చించుకున్న అంశాలు ఏంటంటే, ఇటీవల పార్లమెంటులో నవంబర్ 1వ తేదీన నుంచి అమలు చేస్తున్న లేబర్ కోడ్ రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలని, అలాగే సంక్షేమ బోర్డు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం, అలాగే అనేక రంగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. కావున 50 మంది కార్మికులు ఈ మహాసభ జయప్రదానికి కృషి చేయాలని అన్ని సంఘాల కార్మికులు జనవరి 4వ తేదీన జరుగుతున్న అతి పెద్ద బహిరంగ సభ ర్యాలీని పాల్గొని ఈ మహాసభ సందర్భంగా ఆ బహిరంగ సభలో పాల్గొని 50 మంది కార్మికులు కాకినాడ జగన్నాథపురం 26వ డివిజన్లో 25 సంవత్సరాల క్రితం ప్రజల సౌకర్యాల కోసం కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారు. గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయానికి ఆ భవనాన్ని వాడుకునేవారు. 2 సంవత్సరాల క్రితం నూతన భవనాన్ని నిర్మిద్దామని అప్పటి జగన్ ప్రభుత్వంలో కూల్చివేశారు. కావున ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనైనా ప్రజల సౌకర్యాల రీత్యా నూతన భవనాన్ని నిర్మించాలని, స్థలం ఖాళీగా ఉండడం వల్ల మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కావున త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని 26వ డివిజన్ ప్రజల తరపున జగన్నాథపురం భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిపి మున్సిపల్ కమిషనర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా కన్వీనర్ సంగాని సత్యం, కర్రి వీరేంద్ర, ఓలిటి శ్రీను, సింగిరిమల వీరబాబు, పిసింగ్ యాదవిష్ణు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొక్కిలగడ్డ గంగరాజు, భారతీయ జనతా పార్టీ కాకినాడ జగన్నాథపురం మండల ఇన్ఛార్జ్. ఈరోజు కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి జగన్నాథపురంలో ఉన్నటువంటి ఒక సమస్యపై వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రధాన సమస్య
కాకినాడ జగన్నాథపురం 26వ డివిజన్ నాగరాజుపేటలో ఉన్నటువంటి గత 25 సంవత్సరాలకు పూర్వం ప్రజల సౌకర్యాల కోసం కమ్యూనిటీ హాల్ని నిర్మిస్తే గత ప్రభుత్వంలో దాన్ని సచివాలయం భవనంగా మార్చుకుని గ్రామ సచివాలయం కార్యక్రమాలు నిర్వహించేవారు. 2 సంవత్సరాలకు పూర్వం నూతన భవనాన్ని నిర్మిస్తానని చెప్పేసి సచివాలయం భవనం కింద ఉన్న దాన్ని పడగొట్టేయడం జరిగింది. అయితే కనీసం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పేసి 26వ డివిజన్ ప్రజల తరపున ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ఉప్పాడ మత్స్యకారులకు జీవనోపాధి అభివృద్ధి చెందడానికి మత్స్యకార జీవనోపాధి శిక్షణ యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంత మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో కేరళ మరియు పుదుచ్చేరి, కొచ్చిన్ ప్రాంతాల్లో ఉన్న సముద్రపు నాచు మొక్కలు, సముద్రపు సెరికల్చర్ అవగాహన చేసుకున్నట్టుకు బస్సుల్లో తీసుకుని వెళ్లారు. ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, మత్స్యకార మహిళలు 2 బస్సుల్లో తరలి వెళ్లారు. ఈ బస్సులకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మత్స్యకారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర తీర ప్రాంత మత్స్యకార సోదరులు, సోదరిమణులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి తమిళనాడు, పాండిచ్చేరిలో ఉన్నటువంటి మండపంలో శిక్షణ ఇప్పించడం కోసం, ఆ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే సముద్ర ఆధారిత ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఈరోజు మత్స్యకార సోదరులని, సోదరిమణులను కూడా మరి తమిళనాడు ప్రాంతానికి 30 మందిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగే కేరళ ప్రాంతానికి కూడా మరొక 30 మందిని మరి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా వారికి తమిళనాడు ప్రాంతంలో వెళ్ళేటువంటి ఏదైతే శిక్షణ తీసుకుంటా ఉన్నారో, ఏదైతే సముద్ర ఆధారితంగానే ప్రత్యామ్నాయంగా మరి లాభాల బాటలో ఏ విధంగా తీసుకురావచ్చు, వారి బతుకు తెరువుని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని మీద వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు ఇక్కడ మత్స్యకార సోదరులను పంపించడం జరుగుతుంది. అలాగే కేరళ కూడా మరొక 30 మందిని పంపించడం జరుగుతుంది. కేరళ వెళ్ళే వారికి ట్రైనింగ్ ఏంటంటే, ఆ శిక్షణ ఏదైతే మీరు సముద్రం మీద ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు పట్టుకున్న తర్వాత హైజెనిక్గా, అంటే మీరు ఈరోజు కేజీ 30 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతుంటే దానివల్ల హైజెనిక్ చేయటం, దాంట్లో శిక్షణ తీసుకోవడం ద్వారా మరింత లాభాల బాటలోకి రావడం కోసం అదొక ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాను. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ కూడా ప్రత్యేక దృష్టి మత్స్యకార తీర ప్రాంతం మీద పెట్టడం జరిగింది. ఓ పక్కన అనేక కోట్లు పెట్టి ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం పుట్టుకుపోతా ఉందో దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వీరికి ఈరోజు సముద్రాన్ని నమ్మి బతుకుతున్నటువంటి ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో వారు రోజు రోజుకి వారికి మత్స్య సంపద తగ్గిపోవటం, దాని ద్వారా వారి జీవనోపాధి ప్రశ్నార్థమైంది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వీరందరికీ మెరుగుపరచడం కోసం ఈరోజు తమిళనాడు, కేరళ పంపిస్తా ఉన్నారు. ఓటు వేయలేదనే నెపంతో ఆనూరు మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు అరవింద్ కుమార్ తమ పట్ల కక్ష కట్టి హౌసింగ్ లోన్ వంటి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడాన్ని, దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, పీడీఎస్యువి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. జాయింట్ కలెక్టర్ గ్రామంలో ప్రచారం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో గత 30 ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు నగర్లో నిర్మించుకుని సుమారు 115 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. వీరంతా దళిత వర్గానికి చెందిన వారన్నారు. ఆ కాలనీకి వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్రైనేజీలు, రోడ్లు వంటి మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
చేస్తున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ వాసులైన దళితులు తమ పార్టీకి ఓటు వేయలేదనే నెపంతో మౌలిక వసతులు కల్పించకుండా ఆ గ్రామం మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు సింగన అరవింద్ కుమార్ అడ్డుకుంటున్నారని దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హౌసింగ్ లోన్ మంజూరు కొరకు పంచాయతీకి వెళ్లిన దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించి అవమానపరచడమే కాకుండా హౌసింగ్ లోన్ రానియకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్లో దళిత మహిళ ఫిర్యాదు చేస్తే పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఆనూరు గ్రామంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. తక్షణం జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి దళితులపై వివక్ష చూపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఎఫ్టీయూ కార్యదర్శి కుంచే అంజిబాబు, అధ్యక్షులు మడికి సత్యం, పీడీఎస్యూవి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, ఎల్ఏ సత్యబాబు, చెక్కా సత్యబాబు, గ్రామ కమిటీ నాయకులు పైడిమల్ల నాగరాజు, ఏసియా, గానుగుల సతీష్, గానుగుల అప్పారావు, బత్తిన సతీష్, పైడిమల్ల యమున, బత్తిన శిరీష, పైడిమల్ల మంగశ్రీ, పైడిమల్ల లోవా, గానుగుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆనూరిని పెద్దాపురం మండలం ఆనూరు. మేము పంచాయతీకి వెళ్ళక కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. పోయి మాకు ఏమైనా ఓటేసారా, మీరు ఏమన్నా మాతో ఏమన్నా తిరుగుతున్నారా, మీరు ఎవరితో అయితే తిరుగుతున్నారో మీరు హౌసింగ్ లోన్ వాళ్ళతోనే చేయించుకోండి, మీరు ఏదైనా సరే వాళ్ళతోనే చేయించుకోండి అనేసి అని అంటుంటే ఏ అధికారంతో అన్నారేంటి అని అడిగితే కొట్టడానికి మా మీదకి వచ్చారండి. సచివాలయంకి వెళ్తే మాకు న్యాయం జరగాలండి. పెద్దాపురం మండలం మేము సచివాలయంకి వెళ్ళి లోన్స్ పెట్టామని అడిగామండి. అడిగితే మీకు వచ్చినా సరే రానివ్వను, మీ అబ్బాయి వేరే పార్టీలో తిరుగుతున్నాడని అంటున్నారండి అరవింద్ గారు. తర్వాత మాజీ ప్రెసిడెంట్ అయినా తర్వాత మళ్ళీ మా అబ్బాయి వేరే పార్టీలో తిరుగుతున్నాడని ఇప్పుడు కట్టేసిన పునాదిలో కూడా మట్టి రానివ్వట్లేదండి. మా సమస్య అదండి. వెంటనే మరి కలెక్టర్ గారు దీన్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. లేనిపోని కేసులు పెట్టి మా అబ్బాయిని కూడా ఇరికించేస్తానని బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మేమైతే ఆ పార్టీలోనే ఉండేవాళ్ళం కానండి. ఇప్పుడు మా అబ్బాయిని బట్టి మమ్మల్ని చులకనగా చూసి ఏళన చేసినట్టు మాట్లాడుతున్నారండి. అతను వెళ్ళినప్పుడు ఏమాత్రం గౌరవించట్లేదండి, మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కనీసం ఏటమ్మా నీ సమస్యని కూడా అడగట్లేదండి. మమ్మల్ని ఏదోలా చూస్తున్నారండి చిన్న చూపుగా. మేము దళితులమండి, అసలు మేమేమో రెక్కాడుతాం కానీ డొక్కాడలేని ప్రజలమండి. మా పైన ఆయన అలా టార్గెట్ చేయడం మాకు అసలు ఏమీ బాగోలేదండి. మరి ఆయన పెద్ద అయినా ఇండి మా కోసం కూడా కొంచెం ఆలోచించాలని మేము అడుగుతున్నామండి. అతన్ని వెంటనే చర్య తీసుకోమని కోరుకుంటున్నానండి. ఆనూరు గ్రామంలో దళితులను హక్కులను కాలరాస్తూ మరి ఆ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి మాజీ సర్పంచ్ మరి అరవింద్ గారు మరి చట్టాన్ని ఆయన చేతుల్లో తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా మా పార్టీకి మీరు ఓటేయలేదు అనేటువంటి నెపంతో దళితులపై వివక్ష చూపుతూ ఉన్నాడు. అయ్యా మాకు హౌసింగ్ లోన్ ఇప్పించండి, మాకు బాత్రూమ్ కట్టించుకుంటాం, లేదంటే మాకు మౌలిక వసతులు కల్పించండి అని అల్లూరు సీతారామరాజు నగర్లో ఉన్నటువంటి దళితులు ఎవరైనా కానీ మీరు ఎవరో మాకు ఓటేయలేదు కాబట్టి మీకు మేము ఏ సంక్షేమ పథకాలు మేము అమలు చేయనివ్వడం కూడా అని చెప్పి చదవం పోని అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలపై మరి దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళని శబ్దం పోతూ ఉన్నాడు. మీకు మీ సంగతి తేలుతో మీ కుర్రాళ్ళు పలానా పార్టీలో తిరుగుతున్నారు, వాళ్ళ సంగతి తేలుతో అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం అక్కడ చాలా ప్రభావితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అసలు ఆనూరు గ్రామంలో మరి రాజ్యాంగం ఉందా లేదా, ఇది ప్రజాస్వామ్యం అమలవుతుందా లేదా అనేది మాకు చాలా సందేహంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక సార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోని పరిస్థితి. అలాగే ఈ యొక్క సమస్య మీద పెద్దాపురం మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు ఎస్ఐ గారు కూడా సరిగా ఆయన అధికార పార్టీ లీడర్ కాబట్టి దాన్ని పట్టించుకోకుండా నీరుగా చేశారు. దాన్ని మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేటికి కూడా ఆ మహిళలు తిరుగుతూ ఉండడం జరిగింది. మేమంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మరి ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ స్వయంగా వచ్చి న్యాయ విచారణ చేపట్టి అక్కడ మరి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి అరవింద్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఒక 6 ఎకరాల భూమి ఎర్ర జెండాల పార్టీ పట్టా భూమి సాధించుకున్నాం. అప్పటి నుంచి కూడా ఆ భూముల్లో ఒక 120 మంది గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం కార్యకర్త అరవింద్ అనేటువంటి వాడు అక్కడ దళితుల మీద తీవ్ర స్థాయిలో ఏదుములు చేపడుతున్నాడు. కొత్తగా వచ్చినటువంటి కాలనీలు నేను ఇవ్వను, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పునాదుల్లో మట్టి కూడా అతని అధికారంతో నాకు పోలీసులు ఉన్నారు, నాకు MRO ఉన్నాడు, నాకు ఈ ఏదైతే హౌసింగ్ DE ఉన్నాడో ఈ DEలందరితో కూడా నేను పరిపాలన చేస్తాను తప్ప ఎవడైనా నా మాట వినాలా? ఎవడైనా పొరపాటుని వైఎస్ఆర్ జెండా పట్టుకుని ఉంటే 10 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం మీకు ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వను. ఎందుకంటే 40 మందికి వాళ్ళు పట్టాలు లేవు, రోడ్లు లేవు,
ఇవాళ కనీసం లేదంటే బాత్రూములు లేవు. ఆ తుప్పల్లో డంకుల్లో జీవిస్తున్నారు. మరి ప్రభుత్వం చేస్తుంటే ఒక ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనలో ఉన్నారు. అక్కడ కార్యకర్త అందరవాడు గారు దళితులకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. దళితులు దుష్బసలాడుతూ ఉన్నాడు. అందుకే అతని మీద చర్య తీసుకోవాలి. సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఇవాళ ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ఆందోళన చేపట్టాం. క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో క్రీస్ట్ ఎవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీస్ లూథరన్ బైబిల్ శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. పాస్టర్ శ్యామ్యూల్ కుమార్ జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మహారాజు కుమారుడు రామరత్నారావు, బండి రవి తదితరులు పాల్గొన్నారు. మన గొడవ సెంటర్లో ఉన్న చర్చిలో శామ్యుల్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో లోదరి మినిస్ట్రీ వారు ఒక 50 మంది నిరుపేదలకు 10 కేజీల రైస్ మూట, 1 కేజీ ఆయిల్, కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పాస్టర్ గారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ముందు నుంచి కూడా ప్రతి పేదవారిని గుర్తించి వాళ్ళకి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో లేకపోతే వస్త్రాలు ఉంటాయో అన్నీ కూడా వాళ్ళని సంఘ సభ్యులందరికీ మరియు ఇతరుల కూడా పిలిచి ఆయన ప్రతి సంవత్సరం ఇలా ఇవ్వడం జరుగుతుంది. వారికి మా పెద్ద జగ్గయ్య చెరువు ప్రజల తరఫున, ఈ సంఘ సభ్యుల తరఫున ఫ్యామిలీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈ సమయంలో మరి రైసు, ఆయిల్ ప్యాకెట్టు, పప్పు దినుసులు, కొన్ని ప్యాకేజీ మాకు క్రైస్ట్ ఎవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీ నేను బైబిల్ తరబీదు పొందిన కళాశాల యందు ఈ మొంతా తుఫాను ద్వారా కొంతమంది నష్టపోయారు. మరి ఈ యొక్క బిడ్డలకు, ప్రజలకు మరి కొద్దిగా ఉపశమనం కలగాలని మరి ఈ బైబిల్ కళాశాల CELM క్రైస్ట్ ఎవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీ వారు మాకు సహాయం చేశారు. ఉచితంగా ప్రభు ప్రేమను, యేసు ప్రేమను, యేసు రక్షణ మాకు చూపించారు. వారిని ఇదిగో సమయంలో నాయకులు బాలిపల్లి రాంబాబు గారు మరియు ప్రియతమ నాయకులు రవి గారు, మరి పిఠాపురం మహారాజు గారు ఇందులో పాల్పొందారు. ఈ మాటలు ఇంతటితో ముగించుచున్నాం. గండేపల్లి మండలం సూరంపాలెం గుల్లమెట్ట ప్రాంతంలో నెలకొన్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలు తమకు తీవ్ర భయాందోళనలు, ప్రాణహాని, ముప్పు కలిగిస్తున్నాయని బాధితురాలు సూరంపాలెం మారిశెట్టి గంగా భవానీ సోమవారం ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి విన్నవించారు. స్థానికంగా రాజకీయ నాయకుల సహకారంతో కొనసాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల గ్రామస్తులు అస్తవ్యస్త పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి చెందిన భూముల్లోనూ అక్రమంగా తవ్వకాలు జరుగుతూ ఉండడంతో పగలు రాత్రి భయాందోళనలు నెలకొన్నాయని దీనికి అడ్డుకట్ట వేయాలని గంగా భవానీ కోరారు. గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా అక్రమ మైనింగ్ మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆమె విన్నపంలో పేర్కొన్నారు. ఇలా కొనసాగితే కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు తప్పదని వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని బాధితులకు రక్షణ కల్పించాలని, అక్రమ మైనింగ్ ను నిలిపివేసి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని గంగా భవానీ కోరారు. గ్రామస్తులు కూడా ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖలు తక్షణమే స్పందించాలని అడుగుతున్నారు. నమస్కారం అండి. మాది గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామం. ఈవిడ మారిశెట్టి గంగా భవానీ సర్పంచ్ గారు అండి. ఈవిడ మా ఊళ్ళో, మా సూరంపాలెం గ్రామంలో గుల్లమెట్ట అని ఒక కొండ ఉండేదండి. అది ఇప్పుడు చెరువు అయిపోయింది. కొండల్లో చెరువు అయిపోయిందండి. ఆ చెరువుతో కారణం ఈ అక్రమ తవ్వకాలండి. ఈ అక్రమ తవ్వకాలు ఆపుతాకని చెప్పి మేము పంచాయతీ నుంచి మేము అనేక మార్లు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసామండి. ఎవరూ పట్టించుకోలేదు. అలాగే మేము ఇంక ఇది ఎలా కాదని చెప్పి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఆయన కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ చేసి ఇది మైనింగ్ వాళ్ళకి పంపించమంటారు, ఎస్పీ గారు పంపించమంటారు అంటే మాకు ప్రాణహాని ఉందండి దీనివల్ల మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు అడ్డవస్తే మేము వేసిన ఫినిషింగ్ లారీతో గుద్దిచ్చేసారండి, పడగొట్టేసారు స్తంభాలు. అడ్డవస్తే మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించిన వలన ఎస్పీ గారికి చెప్పుకుందాం అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. యాక్చువల్గా అయితే మైనింగ్కి వెళ్ళాలా, కానీ మాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇక్కడ సార్కే విన్నవించుకుందాం అని చెప్పేసి ఈ ఫోటోలు పట్టుకుని మేము కంప్లైంట్ కూడా రాసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇలాగ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నామండి.
గారికి ఇచ్చి మేము రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నామండి, ఇలాగ మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి అని. అయినా సరే వాళ్ళు ఎవరో కూడా మాకు స్పందించలేదని చెప్పేసి మేము లోకేష్ గారికి కూడా పెట్టామండి. ఇదిగోండి, మేము మైనింగ్ ఆఫీస్కి కూడా వెళ్ళామండి. మైనింగ్ ఆఫీస్కి వెళ్ళి మీరు రారేటి అసలు ఇలా తవ్వేస్తుంటే అంటే ఆయన జీవో కాపీ ఇచ్చి సర్పంచ్కి రైట్ ఉంది మీరు ఆపండి అని చెప్పి ఇంకోటి జీవో కాపీ ఇచ్చారండి. ఆ జీవో కాపీ పట్టుకుని మేము ఆపుదామని చెప్పి వెళ్ళామండి. వెళ్తే మా మీద నాయకులు అండదండలతో ఉన్న అక్రమదారులు అందరూ కలిసి మమ్మల్ని మీరు అడ్డొస్తే మిమ్మల్ని కూడా తొక్కిచ్చేస్తామని చెప్పేసి చాలా బెదిరింపులు చేస్తున్నారండి. ఇగోండి పేపర్లలో కూడా పడినాయి, పేపర్లు అన్నీ కూడా మన లోకేష్ గారికి మొత్తం పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. లోకేష్ గారు వెంటనే స్పందించి మన కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారు ఎవరికి పంపించమంటారంటే మేము ప్రాణహాని వల్ల ఎస్పీ గారికి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. దానికోసమే ఇవి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఈరోజు రమ్మన్నారండి. మమ్మల్ని ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఇక్కడికి రండి అని చెప్పి. ఎస్పీ గారికి రిఫర్ చేసాం మేము అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చిందండి, రండి మీరు ఇక్కడికి సోమవారం నాడు అని చెప్పి. దానికోసం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. టిడ్కో రుణాలు రద్దు చేయాలని కోరుతూ సోమవారం సామర్లకోట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి, జిల్లా అధ్యక్షులు భూలక్ష్మిలు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు టిడ్కో రుణాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని మరిచామన్నారు. లబ్ధిదారుల వాటా ₹1,00,000 కట్టించుకుని 10 సంవత్సరాల తరువాత ఇంటిని ఎందుకు చేశారని 3 లక్షల బ్యాంకు రుణం ఇచ్చి 20 సంవత్సరాల పాటు లోను చెల్లించాలి అంటూ బ్యాంకు మెప్మా సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తక్షణం బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, లేకుంటే లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఫ్లాట్లను రద్దు చేయాలని కోరుతున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు ప్రత్యేక దృష్టితో నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. చిన్నారుల విద్యా వికాసం కోసం పిఠాపురం మహారాజా అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాకినాడ ఆనంద నిలయం పరిధిలోని ఆక్రమణకు గురవుతోన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుంది. ఉజ్వల 3.0 పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ ని మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.